యాకోబు బయలుదేరిన నుండి బయలుదేరి ఆరాధన వైపు ఒక చోట చేరి బ్రతుకుతున్న అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళతో ఒకటి తీసుకుని తనకు పలకడగా తీసుకొని అక్కడ అప్పుడు ఒక తలకై అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచించాడు. దాని కొన్న ఆకాశం నిలిచాను. దాని మీద దేవుని రూపం ఎదుగుతూ దిగుతుండేది. మరియు యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు యెహోవా, నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక లేని వాళ్ళలో నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ ఈ మూలముగాను ఈ సంతానములకు మూలముగాను అనుకున్న జనం నాకు అసలు అవుతుందా అవుతుందా దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, చాలా అద్భుతమైన కార్యాలు అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది. చక్కని మందిరం దేవుడు ఈ విధంగా ఇది కట్టిన తర్వాత నుంచి చాలా దినాలు చెప్పాలంటే ఒక 6 నెలలు కంటిన్యూగా ఈ మందిరంలో ప్రార్థనలు అయ్యాయి. అదేవిధంగా విందు కూడా దేవుడు సమకూర్చాడు. అదేవిధంగా అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ మందిరంలోని గడపడం దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అదేవిధంగా పుట్టినరోజులు కూడా దేవుడి ఇంట్లోని జరుగుతుంది. ఒకే రోజు 2 పుట్టినరోజు దేవుడికి స్తోత్రం. అభిషేక్ చక్కగా ఆ విధంగా అనేక అదేవిధంగా కింద నెలకు కూడా మనము జ్ఞాపకార్థ కూడా నడిపించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆ సంవత్సరం అంతా నిజంగా అనుకుంటాం ఒక దినం గడపడే చాలా కష్టం. కానీ దేవుడు 9 సంవత్సరాలు 2016 9 సంవత్సరాలు దేవుడు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా సంఘం అలా నడిపించుకు వస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రత్యేకంగా ఒక సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చి కూడా మనకి 1 సంవత్సరం నిజంగా మీ అందరి తోడ్పాటు అంతా దేవుడు ఎంతగా మనం తోడ్పడు. అలాగే అదేవిధంగా మీ అందరి తోడ్పాటు కూడా ఇదంతా కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భాగ్య చెప్పగానే ఏదో మాట్లాడుతున్న ఫ్యాన్ కొన్నాను వెళ్దాము అనుకున్నప్పటికీ ఫోన్ చేయగానే సంతోష్ ఫోన్ తీసుకొని, సార్ మీకు ఎన్ని ఫ్యాన్లు కావాలండి మాస్టర్ గారు చెప్పండి అక్కడ ఒక 4 ఫ్యాన్లు అవసరం ఉంటుందేమో అంటే అంటే 5 మంది ఇప్పుడు వెళ్ళిపోతుంది సాయంత్రం తీసుకెళ్ళి 4 ఫ్యాన్లు. అదేవిధంగా చూసింది 2 ఖాళీగా ఉంది. అఖిల అంటుంది నాకు ఈ 2 ఫ్యాన్లు నేను పెడతాను మాస్టర్ గారు, నేను పెట్టిస్తాను, నాకు కొద్దిగా టైం ఇస్తాను. ఇలాగా మనం ఇంటికి వేసాము. మెట్టు తీస్తున్నాం. జ్యోతి ఏమో తీసుకొచ్చి కానుక సమర్పిస్తాం. మళ్ళీ అనేక మంది సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంత తోస్తే అంత దేవుడికి ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడికి ఇస్తారు. అందుకే ఈ మంది అంత ఈజీగా అంత త్వరగా కావడానికి కూడా అదేవిధంగా నేను నవీన్ అని ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చాడు, మాట్లాడేటప్పుడు కాసేపు మాట్లాడేటప్పుడు ఆ అబ్బాయి కూడా ఫోన్ చేశాను నాకు అర్థం అవ్వాలి అంటే ఆయన కూడా కొంత అమౌంట్ పంపించాడు. అదేవిధంగా అలా డబ్బులు ఇవ్వడం కాదు, కానీ మీ అందరూ కూడా సంఘం మారి అనుకుని మీరు వచ్చి ప్రోత్సాహం ఉత్సాహంగా ఉండి నడిపిస్తారు. దాన్ని బట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ఉన్నారు. అదే విధంగా అంకుల్ గారి తప్పు కూడా ఎంత తప్పు చెప్పినా అంతగా మొత్తం అలా నడిపించిన ఆయనే. మనం విసిగిపోతున్నాం. ఆయన గంటపోయినా మాట్లాడుతున్నాం. మనం కూర్చొని మనకు ఏమైపోతున్నది, కాకపోతే టైం అన్న దీని మీద మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆయన కూడా ఆశ అనుకున్నారు. అంకుల్ గారు టీచర్ బైబిల్ స్టడీ నడిపిద్దాము బాబు, శుక్రవారం శనివారం వీరికి చెప్పి ఇంకా బైబిల్లో బలపరుద్దాం అనుకున్నాడు. కానీ అప్పవాళ్ళు ఏం చేస్తుందంటే దేవుడు కానీ బలంగా చేద్దాం అనుకున్నాడు. ఏం చేస్తుంది బలంగా అయినా కూడా దేవుడు మనం ప్రార్థన చేసుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం అనుకున్న ప్రార్థనలోనే అంకుల్ గారు ప్రార్థన చేయండి, అదేవిధంగా వార్షిక కోసం ప్రార్థన చేయాలి. అంతే దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు.
నేనైతే అలా వర్షం పడుతూనే ఉంది ప్రభా. ఎలా పడితే మనం మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఇబ్బంది పడ్డామో అదే జరుగుతుందేమో అనుకున్నాం. కానీ దేవుడు మహాకృప అలా దేవుడు ఆ విధంగా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఎంత చక్కని వాతావరణం దేవుడు హల్లెలూయా. ఇంకా అనేక అద్భుతకాలు ఆశ్చర్యకాలు నిజంగా సంఘానికి జ్వాసాలు అంటే మనకి ఇచ్చారు. ఆ వాయిద్యాలు వాయిస్తేనే మనకి ఏమవుతుంది, మంచి సంతోషం, ఆనందం. నిజంగా ఆవిడ అదేవిధంగా సండే స్కూల్ పిల్లలు కూడా వస్తుంటారు. వీళ్ళే ఆగిపోయారు కానీ వాళ్ళైతే రావడం ఎప్పుడు వాళ్ళు చక్కగా గోపి కానీ సిద్ధు కానీ ఆహారం ఏమో జాయిస్ కూడా పంపించండి. మరి రాత్రి పంపించండి. మామూలు ఈ కార్యక్రమం వల్ల సండే స్కూల్ పంపించండి. ఓకేనా? మార్నింగ్ 8:30 చాలా బాధపడేదాన్ని. ప్రార్థన డాక్యుమెంట్ చేయడం కావట్లేదు. కానీ దేవుడు నాశపడే ప్రాణానికి తృప్తిపరచాలని చెప్పింది. దేవుడు ఏం చేసినట్టే మనకి పైన మనం కట్టుకోవడానికి ఎంత స్తోమత ఉందో అంతలోనే దేవుడు మనకి సహాయం చేసినందుకు దేవుని పాదాలు పొందడాలు. అదేవిధంగా ఈ రోజు కూడా వాతావరణం ఎలా ఉంటుందో వర్షం అనుకుంటున్నాను. ఎంత వస్తుందో వర్షం ఈరోజు బాగా పడుకోండి పర్వాలేదు అనుకుంటున్నాను. నేనైతే బాగా వర్షం పడుకోండి, రేపైతే రావద్దు వర్షం అనుకున్నాను. దేవుడు మన కోసం కాదు, ఒక చిన్న సువార్త అనేది మనకి ప్రాంతంలో వెళ్తుందని ఎప్పుడు ఆశ. కానీ దేవుడు మనకి చేసిన సహాయం బట్టి కూడా వందనాలు. నిన్నంతా వర్షం కానీ ఈ దినమైతే దేవుడు మనకి మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవుని పాదాలు పొందుతారు. అదేవిధంగా మన ఈ చర్చలు రావడానికి ఏంటంటే ఎల్లప్పుడూ మన మొత్తమే మనం దేవుడిని తెలుసుకొని మనం ఉండడం కాదు, ఎప్పుడు నేర్చుకునే వారిగా మనం ఉండకూడదు. నేర్చుకుని ఇతరులు బోధించాలనే ఆశ అయితే ఉండేది. కానీ దేవుడు ఆ ఆశీర్వాదాన్ని తీర్చినందుకు దేవుని పాదాలు పొందినాడు. అదేవిధంగా ఈ దినం మళ్ళీ ఇతరులందరూ కలిసి సంఘంలో కూడుకోవాలి, మనం ప్రార్థన చేయాలనుకుని చాలా మందికి అయితే చెప్పాము. కానీ ఇంకా ఎవరైతే రాలేదు. ఉదయం నుంచి అలాగే మరి అన్ని పనులు చేసుకొని మరి దేవుడి సమయాన్ని అయితే మనకి ఇచ్చారు. వాతావరణంలో దేవుడి స్వాధీనంలో వచ్చినట్టు దేవుడి ప్రార్థిస్తున్నాను. ఈ సంఘం పెట్టడానికి మనం పడిన ప్రయాస కష్టం దేవుడైతే మరి తప్పకుండా నెరవేరుస్తున్నాడు. దేవుడి సన్నిధానంలో మనం ఉండాలని. ఎందుకంటే వాటి మనకి ఏమీ లేదు. ఈ లోకం కోసం కోరుకుంటే అది మనకు వ్యర్థం. కానీ దేవుడు పరిచయం కోసం అనుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ దేవుడు ఎక్కడ ఆగిపోకుండా దేవుడు నడిపిస్తున్నందుకు దేవుడికి వందనాలు. అలాగే 2 లక్షల బిడ్డలందరూ కూడా దేవుడు నామం పెట్టి వందనాలు. ఎందరైతే కూర్చోవారు అందరూ కూడా రావాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాను. అందరూ రావాలి. దేవుడి యొక్క చిన్న సంఘంలో మనం కూర్చొని స్థుతించేటప్పుడు అది దేవుడికి మహిమ కాబట్టి దేవుడి ఆజ్ఞలు జరగాలి. కాబట్టి దేవుడు ప్రతి బిడ్డలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రార్థన చేస్తున్నాం. మన సంఘం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. కొండ మీద మన ఈ యొక్క మందిరాన్ని ఇచ్చాడంటే ఒక దీపస్తంభంలో ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆ కోరిక కూడా తీర్చాలని కోరుకుంటున్నాను. ఎటువంటి అడ్డులు వస్తున్నా సరే వాటిని జయించే శక్తి కూడా ఇవ్వమని దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా అంకులు రాలేదని చాలా బాధపడ్డాం. కానీ సంఘానికి ఒక నడిపించే వ్యక్తి మనకు ఉండేవారు రాలేదని చాలా బాధపడ్డాం. అలాగే ప్రార్థన కూడా దేవుడు ఆ బిడ్డకి స్వస్థతని దయచేయాలి. ఈ రోజు మన సంఘానికి వచ్చి దేవుడు మాత్రం చెప్పాలని ఎంతగానో ఆశపడ్డాను. దేవుడు ఆ బిడ్డను కూడా నడిపిస్తున్నందుకు దేవుడు సహకరిస్తున్నారు. ఇంకా రావాల్సిన బిడ్డలు అందరూ రావాలని కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చి మీ చిన్న సాక్ష్యాన్ని గురించి ఆశీర్వదించుకుంటారు. మీకందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చర్చ్ ప్రారంభించి 9 సంవత్సరాలు గడిచినది. ఈ 9 సంవత్సరాలు కూడా దేవుడి యొక్క మహా ఉన్నతమైన గొప్పదైన బట్టి మరి మధ్యకాలాల్లో అనేకటువంటి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ యొక్క చర్చి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రార్థన
వలన మరి ఈ దినాన మనం అందరం కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని సంతోషాన్ని మరి పాల్గొని మరి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నుంచి చేస్తాను నువ్వు కొట్టు ఇలాగే సైడ్ ఇట్రా 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 అటు నుంచి కొట్టు పైకి పైకి వద్దు వద్దు నీకా జ్యోతి మా మాటలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వేసుకోండి నీళ్ళు చిన్నపిల్లలు అవును ఏరాలి ఇద్దరు ఏరి వద్దా నేను ఎక్కడ పడితే అక్కడే ఉంటాను. నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. అంకుల్ మీరే